అడవిలో అనాథ బాలుడు. అడవిలో రాత్రి. చిన్న బాలుడు ఒంటరిగా ఏడుస్తూ అలసిపోయి నిద్రపోతాడు. బాలుడు ఏడుస్తూ, అమ్మా, నన్నెవరు కాపాడతారు? నాకెవరూ లేరు. అతని చెయ్యి దగ్గరలో ఉన్న తులసి మొక్కపై పడుతుంది. ఆ రాత్రి అతనికి ఎలాంటి అపాయం కలగదు. అడవిలో అనాథ బాలుడు. అడవిలో రాత్రి. చిన్న బాలుడు ఒంటరిగా ఏడుస్తూ అలసిపోయి నిద్రపోతాడు. వివరణ: ఆ తులసి స్పర్శ వల్ల బాలుడికి దైవభక్తి కలుగుతుంది. ఉదయం లేచిన బాలుడు మళ్లీ భయంతో ఏడుస్తాడు. అడవిలో అనాథ బాలుడు. అడవిలో రాత్రి. చిన్న బాలుడు ఒంటరిగా ఏడుస్తూ అలసిపోయి నిద్రపోతాడు. బాలుడు: ఓ దేవుడా, నన్ను రక్షించు. అతని రోదన విని పక్షులు, జంతువులు చేరి అతనికి ఆహారం తెస్తాయి. తులసి పూజ. కాలం గడుస్తుంది. బాలుడు పెరుగుతాడు. ప్రతిరోజూ తులసి చెట్టు వద్ద పూజ చేస్తూ ప్రార్థిస్తాడు. బాలుడు: నన్ను కాపాడుము తండ్రి, అనాథరక్షక. కొన్నిసార్లు విరక్తితో అంటాడు. బాలుడు విషాదంగా: ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఆకాశవాణి. ఆకాశము నుండి మధురమైన స్వరం వినిపిస్తుంది. ఆకాశవాణి: ఓ బాలచంద్ర, విచారించవద్దు. సమీపంలో ఒక సరస్సు ఉంది. మాఘమాసం ప్రవేశించింది. అందులో స్నానం చేస్తే శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును. బాలుడు వెంటనే సరస్సుకు వెళ్లి మాఘస్నానం చేసి ప్రార్థిస్తాడు. ఆకాశవాణి. ఆకాశము నుండి మధురమైన స్వరం వినిపిస్తుంది. బాలుడు: ఓ శ్రీహరి, నన్ను దయచేసి కాపాడుము. లక్ష్మీనారాయణుల ప్రత్యక్షం. అకస్మాత్తుగా దివ్యప్రకాశం. లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమవుతారు. శ్రీహరి: బాలకా, నీకు ఏమి కావాలో కోరుకొనుము. లక్ష్మీనారాయణుల ప్రత్యక్షం. అకస్మాత్తుగా దివ్యప్రకాశం. లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమవుతారు. బాలుడు వినయంతో: ప్రభూ, నాకు తండ్రి ఎవరో, తల్లి ఎవరో తెలియదు. జన్మించిననాటి నుండి కష్టాలే. ఈ వనచరాలే నన్ను పోషిస్తున్నాయి. మీ సన్నిధికి నన్ను తీసుకుపోండి. ఇంకేమీ కావలసినది లేదు. లక్ష్మీనారాయణులు స్మితంతో: ఓ రాజనందన, నీకు భూలోకంలో ధర్మపాలన చేయవలసిన కర్తవ్యముంది. నీ తండ్రి సులక్షణుడు వృద్ధుడై నీకోసం దుఃఖిస్తున్నాడు. అతని వద్దకు వెళ్ళుము. తండ్రితో కలయిక. దేవతలు సమీపంలో తపస్సు చేస్తున్న మునీశ్వరునితో బాలుడిని పంపిస్తారు. అప్పటివరకు సులక్షణ మహారాజు తన భార్య, బిడ్డ జాడ కోసం రాజ్యం అంతా వెతికి బాధతో ఉంటాడు. సులక్షణుడు విషాదంగా: నా భార్య ఎక్కడా? నా బిడ్డ ఏమయ్యాడు? అప్పుడే మునీశ్వరుడు బాలుడితో రాజసభలో ప్రవేశిస్తాడు. తండ్రితో కలయిక. దేవతలు సమీపంలో తపస్సు చేస్తున్న మునీశ్వరునితో బాలుడిని పంపిస్తారు. మునీశ్వరుడు: మహారాజా, ఈ బాలుడే మీ కుమారుడు. అడవిలో తులసి కృపతో పెరిగాడు. తండ్రితో కలయిక. దేవతలు సమీపంలో తపస్సు చేస్తున్న మునీశ్వరునితో బాలుడిని పంపిస్తారు. సులక్షణుడు ఆనందభాష్పాలతో: నా కుమారుడా! అతడిని కౌగిలించుకుంటాడు. తండ్రితో కలయిక. దేవతలు సమీపంలో తపస్సు చేస్తున్న మునీశ్వరునితో బాలుడిని పంపిస్తారు. సులక్షణుడు: ఈ బాలుడి పేరు ఇకపై సుధర్ముడు. అతనికి పట్టాభిషేకం చేస్తాడు. ముగింపు నీతి. తులసి పూజ. మాఘస్నానం మహిమ అపారం. నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. శ్రీహరి కృపాకటాక్షం సర్వులకు కలుగుగాక.